బాతు తన పిల్ల గుడ్డు నుంచి బయటకు వస్తుంది అని గిఫ్ట్ గా స్వీట్స్ కాకుండా చుట్టలను ఇస్తుంది. అలా పంచుతూ ఉన్నప్పుడు అమ్మ బాతు గట్టిగా అరుస్తుంది. దీంతో నాన్న బాతు అక్కడకు వెళ్తాడు. ఇక్కడ చూడగా వీళ్ళకు గుడ్డులో నుంచి హిట్లర్ లాగా ఉన్న బాతు పుడుతుంది. ఈ బాతు ప్రతిరోజు తన గుర్తులను అనుసరించేది, ఇంకా రోజు స్పీచ్లను ఇచ్చేది. ఆ స్పీచ్లను మొదట్లో ఎవరు పట్టించుకోలేదు. ఈడే వర్ర పిచ్చోడు అని అనుకున్నారు. అలా కాలం గడిచే కొద్దీ ఇతని చెప్పిన మాటలకు చాలా మంది ఇతని దగ్గర హార్మీ లాగా చేరారు. వీళ్ళ హార్మీ ఎంత పవర్ఫుల్ గా మారిపోయింది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత స్ట్రాంగ్ గా మారిపోయింది. వరద వాణ్ణి ఆపు, నా బొంగు కూడా ఆగడాడు. అప్పుడే కొన్ని కోళ్లు హిట్లర్ కి తెలియకుండా వీళ్ళ టీమ్ తో ఒక మీటింగ్ ని పెట్టాయి. అది తెలుసుకున్న హిట్లర్ వెంటనే కోళ్లను చితకబాదాడు. ప్రతి ఒక్కరు హిట్లర్ బాతు అంటే చాలా భయపడేవారు. అప్పుడే ఒక రామచిలక ఈ గొడవలు వద్దు అని ఆపడానికి చూస్తుంది, కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్లిపోయారు. దీంతో కోపడిన చిలుక హిట్లర్ తో సహా అక్కడున్న వాళ్ళందరూ లేపేస్తుంది. ఇప్పటి వరకు పీస్ పీస్ అనుకుంటూ ఉండేది ఒక్కసారిగా రెచ్చిపోయి హిట్లర్ తో సహా అందరినూ లేపేస్తుంది. ఆ చిలుక సపోర్ట్ గా కొన్ని కోళ్లు కూడా వస్తాయి. అలా చివరికి హిట్లర్ బాతు సామ్రాజ్యాన్ని మొత్తం లేపేశాయి. వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.